నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడలో ఎలక్షన్స్ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు రెండూ కూడా పోటాపోటీగా ప్రచారాలని నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజు మనం విజయవాడ వెస్ట్ నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున సృజనా చౌదరి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు. మరి అసలు విజయవాడ వెస్ట్ లో గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఒకవేళ సృజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు ప్రత్యక్షంగా ఎలక్షన్స్ లో పోటీ చేయడం ఇదే మొదటిసారి? అంటే గతంలో ఎంపీగా చేశారు, సెంట్రల్ మినిస్టర్గా చేశారు, ఆల్రెడీ చాలా రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. మీ అనుభవం ఎలా ఉంది, ఏం అబ్జర్వ్ చేశారు సార్? అంటే నేను ఎలక్షన్స్ కండక్ట్ చేయటంలో ఆల్మోస్ట్ 3 ఎలక్షన్స్లో నేను ఇన్వాల్వ్ అయినానమ్మా. నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు సుమారుగా నెల రోజుల నుంచి తిరుగుతున్నాను. నేను 15-20 రోజులు అవగాహన చేసుకోవడం సరిపోయింది. వచ్చినప్పుడు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంటుంది అని ఊహించలేం, అది తెలుసుకున్నాను. ఆ తర్వాత ప్రచారం మొదలుపెట్టాను. ప్రజలు పాపం చాలా వరకు అల్ప సంతోషులు, పేదరికం అట్టడిగిన వర్గాలు ఎక్కువ ఉన్నారు, అది నా అబ్జర్వేషను. మౌలిక సదుపాయాలు ఘోరంగా ఉన్నాయి, దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు, అది నా అబ్జర్వేషన్. ఓకే సార్, ప్రచారంలోకి వెళ్తున్నారు, ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అంటే అసలు వాళ్ళకి ఏమి అడగాలనే తెలియట్లేదు వాళ్ళకి. మనంతటికి మనం తెలుసుకొని మనం వాళ్ళకి సేవా కార్యక్రమం చేయాలంటే అంతే, కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా స్కాట్ ఫ్రీగా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది నాకు. చాలామంది అడిగేది త్రాగునీరు అడుగుతున్నారు, అంటే చాలా చిన్న కోరిక. త్రాగునీరు కూడా సరిగ్గా లేదు, కృష్ణమ్మ తల్లి పక్కన పెట్టుకొని, అది పరిస్థితి. తర్వాత తాగునీరు అంటే డ్రైనేజ్ వాటరును డ్రింకింగ్ వాటర్ మిక్స్ అప్ అయి వచ్చేస్తుంది అనేది వాళ్ళ బాధ. నెక్స్ట్ ఎక్కువ మంది అడిగేది గ్రేవ్ యార్డ్స్ అడుగుతున్నారు, అది ఇంకోటి చాలా బాధాకరం. సరైన గ్రేవ్ యార్డ్స్ లేవు అని అనేక కమ్యూనిటీ వైజ్. అఫ్ కోర్స్ కొంతమంది కళ్యాణ మండపాలు అడుగుతున్నారు. ఓకే సార్, అంటే మీరు కూటమి తరపు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. విజయవాడ వెస్ట్ గురించి మాట్లాడుకుంటే గత 1983 నుంచి చూసుకుంటే ఎప్పుడూ కూడా టీడీపీ గెలిచిన చరిత్ర లేదు. ఇప్పుడు ఇలాంటి నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తున్నారు, మరియు గెలవగలను అనే నమ్మకం ఉందా? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే 83లో టీడీపీ గెలిచిన మాట వాస్తవం. ఆ తర్వాత అనేక సందర్భాల్లో డీలిమిటేషన్స్లో మారినాయి. టీడీపీ అసలు గెలవలేదు అని అనటం కరెక్ట్ కాదు, ఎందుకంటే అనేక సందర్భాల్లో పొత్తుల ద్వారా పోయింది. కానీ ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద నాయకులు గెలవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్లుగా ఉంది. నేను వ్యక్తిగతంగా నాయకుడు అనేవాడికి సమర్థత సామర్థ్యం ఉండాలి, కానీ కులం బేసెస్, మతం బేసెస్లో నాయకత్వం లక్షణం రాదు. అలాంటి నాయకులు వస్తే న్యాయం చేయలేరు అని నమ్ముతాను నేను. కాబట్టి పశ్చిమ నియోజకవర్గం ఇది మినీ ఇండియా కింద మనం చెప్పుకోవచ్చు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంస్కృతులు, అన్ని సంస్కారాలు అన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి నాకైతే బాగానే ఉంది. అది గెలుపు ఓటమి అనేది ఓటర్ మహాశయుల చేతిలో ఉంది. ఒక్క ముస్లిం, అక్కడ ముస్లిం సోదరులు, క్రిస్టియన్స్, హిందువులు అందరూ ఉన్నారు. అందరూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములానే చాలా మంచి హార్మనీ ఉంది అక్కడ. కాబట్టి అందరికీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఏమి చేయగలను ఇఫ్ ఎలక్టెడ్ అనే విషయం నేను చెప్పగలుగుతున్నాను. కొండ మీద వాళ్ళు పాపం చాలా బాధల్లో, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకొక్కరికే నేను ఎంతవరకు చెప్పగలిగాను అనేది ఉంది. ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. అంటే మీరు ఇప్పుడు జనసేన, టీడీపీ తరపు నుంచి మేనిఫెస్టో వచ్చేసింది, బీజేపీ కూడా అదే మేనిఫెస్టోతో వెళ్తుందా? ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీరు ప్రత్యేకంగా ఏమైనా మేనిఫెస్టో అంటే కూటమి తరఫున మేనిఫెస్టో రిలీజ్ చేసాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. భారతదేశంలో అత్యంత పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్తో నడిచి అభివృద్ధి పథంలో వెళ్తున్నాయి, బెనిఫిట్ పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద పార్టీ, ఓల్డెస్ట్ పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత కానీ, నరేంద్ర మోడీ గారి
కెపాసిటీ ఈ భారతదేశాన్ని గత 10 సంవత్సరాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారనే విషయం కూడా అందరికీ తెలిసిందే. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది అత్యంత చిన్న వయసు కలిగిన పార్టీ, అంటే యంగెస్ట్. యూత్ అంతా చాలామంది పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ అవుతున్నారు. కాబట్టి ఈ 3 కలయికతో న్యాయం చేయగలం, మిత్రధర్మం పాటించి ఈ ప్రతిపక్ష ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఎక్కడ అవసరమైతే అక్కడ కాంప్రమైజ్ అయ్యి కూటమిని ఏర్పరచడానికి దోహదపడ్డారు. దాంతో డెఫినెట్గా ప్రజలకు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఓటుని వృధా చేసుకోకూడదు. మా ప్రత్యర్థి పార్టీ అయితే వాళ్ళు కేవలం మతపరంగా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి ఉన్న అక్కడ ఎమ్మెల్యే మంత్రి కూడా చేశారు. వాళ్ళ మార్క్ ఏమీ లేదు. చాలామందిని అడిగి చూశాను, ఏ ఒక్క చిన్న విషయం కూడా ఇది చేసి పెట్టారు అని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు నేను వెళ్ళే అప్రోచ్ని డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తున్నారని నా నమ్మకం. అయితే మీరు చెప్పిన విధంగా వైసీపీ వాళ్ళకి వెనుక బీజేపీ రహస్యంగా ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? అసలు అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ వేరమ్మా. రాజకీయాలు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయ్యే వరకే రాజకీయాలు, ఆ తర్వాత ఎవరి ప్రభుత్వాలు నడుపుకుంటారు. సపోర్టు ఏ విధంగా చేస్తారు? ఎవరు చేయరు అది. కానీ ప్రభుత్వం నడిపేటప్పుడు మన కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఏదైనా ఒక బిల్లు ఆపినా ఏది ఆగే మెజార్టీ లేదు కదా. కానీ వైఎస్ఆర్ పార్టీ గత 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీతోనే ఉంది అది. ఇప్పుడు అట్లీస్ట్ మనం కలిసి ఉన్నాం, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఉన్నామని చెబుతున్నాం. వాళ్ళు అది చెప్పట్లా, దొంగ మాటలు చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తప్పేం లేదే, సెక్యులర్ పార్టీ. ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్లోనే శుభ్రంగా అందరూ గెలిచారు కదా చాలామంది. ఓకే సార్, ఈ మధ్యకాలంలో మీపై బ్యాంకు రుణాల విషయంలో అనేక ఆరోపణలు వచ్చినప్పుడు మీరు చెప్పారు, నేను పుట్టుకతోనే కోటీశ్వరుని అని. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా మీద రుణాలు ఏం ఆరోపణ రాలేదమ్మా. ఎక్కడ నా భూ ప్రపంచం మీద ఒక రుణం నేను ఫోర్జరీ చేసి తీసుకున్నాను కానీ ఏమీ లేదు. నా మీద ఎవరు ఒక బ్యాంకు డబ్బు కట్టాలని అడగల. నేను పూచీకత్తు ఉంటే ఆ పూచీకత్తు తాలూకా కంపెనీ డబ్బు కట్టలేదు, మీరు కట్టించండి లేకపోతే మీరు చెప్పండి అన్నది. అంతేగాని ఆరోపణ ఏం కాదు, అది వాస్తవం. నేను మోసం చేశాను అని భూప్రపంచం మీద ఎవరు నా పేరు మీద ఎఫ్ఐఆర్ అనేది లేదు. ఓకే, నేను కోటీశ్వరుని అండి నేను ఎప్పుడు చెప్పలేదు. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, రీజనబుల్లీ. మా మదర్ సైడ్ ఏమో అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా మదర్ ఫాదర్ కూడా గ్రాడ్యుయేట్. ఆ రోజుల్లో నందిగాం తాలూకాలో మొట్టమొదటి గ్రాడ్యుయేటు. మా ఫాదర్ ఐపీఎస్ ఆఫీసరు పెదమద్దాల నుంచి. కృష్ణా జిల్లాలో ప్రాబబ్లీ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసరు కన్ఫర్డ్ అయింది. మా ఫాదర్ ఇంజనీరు, ప్రకాశం బ్యారేజ్లో ఫస్ట్లో ఆయన జాయిన్ అయింది ఇంజనీరింగ్. బ్యారేజ్ కట్టేటప్పుడు ఆయన వన్ ఆఫ్ ది ఇంజనీర్. మా ఫాదర్ డైరీ పాల ఫ్యాక్టరీలో కూడా పనిచేశారు ఇంజనీర్గా. తర్వాత నేను పశ్చిమ నియోజకవర్గానికి దగ్గరలో ఉన్న పొన్నవరం గ్రామం కంచిచర్లో పుట్టాను, 30 కిలోమీటర్లో. ఇక్కడ చిల్డ్రన్స్ మాంటిసరీ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంజనీరింగ్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి బయటకు వెళ్ళాం. ఇండస్ట్రీకి బయటకు వెళ్ళటం వేరు. విజయవాడలో మాకు మధ్యలో అమ్మొచ్చు వేరు. మా తాతగారు 50స్లోనే ఇల్లు కట్టారు, 100 రోడ్డు మీద. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది. మా ఫాదర్ 70స్లో కట్టారు, ఆ ఇల్లు ఇప్పటికీ. అంటే మేము అమ్మేసాం. తర్వాత ఇది ఇప్పుడు మా ఇల్లు, ఇది వచ్చావు కదా మా ఇల్లు ఇది. కాబట్టి ఇక్కడ మాకు రాజకీయాలకు వచ్చినాక ఈ 13 జిల్లాల్లో నేను ₹1 కూడా వ్యాపారం చేయను అని సిద్ధాంతంగా చెప్పాను. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడుగా నేను కానీ మా కుటుంబం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఎప్పుడు ₹1 వ్యాపారం చేయలేదు. ఓకే సార్, అయితే ఇప్పుడు మీపై అయితే కేశినేని నాని గారు అనేక ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆయన గురించి మాట్లాడడం నా స్థాయికి తక్కువ అన్నట్టుగా మీరు మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు ప్రకాశం బ్యారేజ్ కట్టేటప్పుడు మా ఫాదర్ వన్ ఆఫ్ ద మెంబర్ అని, వన్ ఆఫ్ ద ఇంజనీర్. ఓకే, ఆ విషయాన్ని నిన్న కేశినేని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలుసా ప్రకాశం బ్యారేజ్ కట్టించింది సృజనా చౌదరి ఫాదరే అని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. దానికి సమాధానం అయితే మీరు చెప్పాలి కదా గట్టిగా.
కదమ్మా, రోడ్డు మీద వెళ్తా ఉంటే పిచ్చోళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు, కానీ సమాధానం ఎందుకు చెప్పాలి మనం? ఎవరు అనలేదే కృష్ణ బ్యారేజ్ కట్టిస్తారంటే అంత పిచ్చోళ్ళవా? వాళ్ళు డిస్పరేషన్లో డిప్రెషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు, అంతకు మించి ఏమీ లేదు. మా ఫాదరు అక్కడ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి చూస్తే మా ఫాదర్ పేరు శిలాఫలకంలో మా ఫాదర్ పేరు ఉంది. ఓకే, పాల కేంద్రంలోకి వెళ్తే మా ఫాదరు అక్కడ పనిచేసినట్టుగా రికార్డు ఉంటుంది. మాంటిసరీ స్కూలు ఈ గవర్నమెంట్తో స్కూల్ ఎత్తేసారు, కానీ రికార్డులో చూస్తే నా పేరు ఉంటుంది. మా తాతగారు ఐపీఎస్ ఆఫీసర్ ఉంటుంది. మా తాతగారు కట్టించిన ఇల్లు పేరు ఉంది, అక్కడే ఇల్లు ఉంది. ఇవన్నీ వాస్తవాలే కదా. అనాకాని ఏదో లేదో మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి నేను సమాధానం చెప్పదలుచుకోవాలా? అంటే బేసిక్గా స్టాండర్డ్ లేదు. ఇప్పుడు మనం ఒక్కోసారి ఏమవుతుందంటే కవర్ పేజ్ చూసి బుక్ కొంటాం, కానీ లోపల బుక్ చదువుతుంటే అది ఒక చెత్త బుక్ అని తెలుస్తుంది. అలాంటి కేసు కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీడియా వాళ్ళు కూడా ఇవ్వకూడదు దానికి టైం. అంటే మీడియా అంతా ఇవ్వకపోయినా వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి ఉన్నాయి కదా. ఇగ్నోర్ ఏం చేస్తారు? ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే కొంతమందికి ఏంటంటే అన్ని విషయాలు తెలియవు. మనం కూడా మాట్లాడితేనే అవతల వాళ్ళు చెప్పింది అబద్ధం అనేది మనకి తెలుసు అని అనుకుంటారు. కానీ మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక ఏనుగు వెళ్తున్నాను కమ్మా, కుక్కలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బార్క్, మొరుగుతాయి. ఆ కుక్కల పని చూసుకుంటా ఉంటే ఏం కాదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం నీతి నిజాయితీగా మనం ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఇక్కడ పలానా చోట చదువుకున్నాను, పలానా చోట ఇంజనీరింగ్ చేశా, పలానా చోట ఎంటెక్ చేశా, పలానా చోట కంపెనీలు పెట్టాను, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని దేశాలు తిరిగాను, 12 సంవత్సరాలు రాజ్యసభ చేశాను, 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేశాను. చేసినప్పుడు నేను చేసిన ఏంటి అన్నీ కూడా రికార్డులో ఉన్నాయి. అవి డిస్ప్యూట్ చేయమనండి. మా ఫాదర్ అక్కడ ఇంజనీర్గా పనిచేశారా చేయలేదా? మా ఫాదర్ ఇక్కడ విజయవాడలో అన్ని సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేశారా చేయలేదా? దానివల్ల ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. మా ఫాదర్ ఎక్కడ చేస్తే ఏంటి, మా తాతగారు ఏంటి, లోకల్ నాన్ లోకల్ అని వాళ్ళు బుర్ర చల్లుతుంటే పిచ్చివాళ్ళారా అది కాదు అని చెప్పడానికి చెప్పాం. మా సిస్టర్ చెప్పింది. దానికి వాళ్ళు చిల్లర పరువుగా చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకి ఎప్పుడూ స్థాయి లేదు, ఆ స్థాయి ఇంకా దిగజారింది. యాక్చువల్గా చెప్పాలి అంటే అందరికీ తెలుసు కేశినేని నాని గారు వెనక ఉండి సృజనా చౌదరి గారు అప్పట్లో ఎంత సపోర్ట్ వాళ్ళకి ఇచ్చారు అనేది. కానీ ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే అవి అబద్ధాలనే ప్రజలకు తెలుసు. కానీ మన తరపు నుంచి కూడా మనం చెప్పాలి కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది. నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే మీడియా టైం వేస్ట్ కాకూడదు దాంట్లో. ప్రజలకు ఎందుకు దండగిది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పశ్చిమ నియోజకవర్గం వాళ్ళకి ఆ వ్యక్తి ఒక గల్లీ తెలీదు, ఓ రోడ్డు తెలీదు, ఏదో అయ్యాడు. అతనికి ఇంకొక 6 నియోజకవర్గాలు ఉన్నాయని 6 పేర్లు ఎత్తడు. అంటే క్యారెక్టర్ లెస్ అని తెలిసిపోతుంది. ఇక్కడ మభ్య పెట్టి 10 సంవత్సరాలు తిరిగాడు, అంతకు మించి ఏం లేదు. అంటే వైసీపీలోకి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఏమన్నా చెప్పారా? అసలు అప్పుడు బాగానే ఉన్నారు కాబట్టి ఏ కారణంతో వెళ్తున్నామని. అంటే దొంగ పని చేసేవాడు చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. కాబట్టి నేను అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అతని మనసాక్షి తెలుసు. నేను ఒరిజినల్గా అంత బ్యాడ్ ఫెలో అని అనుకోరా. ఇప్పుడు డెస్పరేషన్లో అతనికి వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు. ఇటు అంతకు మించి ఏం లేదు. మీరు గతంలో బీజేపీలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు వ్యూహం వల్లనే బీజేపీలోకి వెళ్ళారని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్స్లో కూటమి తరపున పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా చంద్రబాబు గారి చెప్పిన మాటల్లో చెప్పిన అడుగుజాడల్లో నడవాల్సి వస్తుందా? ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు చెబితే వెళ్ళటం కాదు. నేను ఆ రోజు రాజకీయాల నుంచి బయటకు వద్దాం అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయాల గురువు అని చెప్పి ఫేర్వెల్ దీంట్లో కూడా చెప్పాను, నేను స్పీచ్లో కూడా. నేను వచ్చేస్తానంటే అరుణ్ జైట్లీ గారు నాకు మెంటార్గా ఉండేవారు అప్పుడు. అన్ఫార్చునేట్లీ ఆయన ఈజ్ నో లాంగర్ విత్ అస్. ఆయన నన్ను కన్విన్స్ చేసి భారతీయ జనతా పార్టీలో పెట్టారు. అప్పుడు మినిమం కటసితో నేను ఫోన్ చేసి చెప్పాను, ఇటు వెళ్ళాల్సి వస్తుంది, నేను వెళ్తున్నాను. అంతకుమించి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి రకమైన పాత్ర లేదు దీంట్లో. ఇప్పుడు కూటమి అయినాక టీడీపీ వేరు, ఇది నేను వాళ్ళ ఎంపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అవసరాన్ని బట్టి మాట్లాడతాం అంతే. అయితే పవన్ కళ్యాణ్ కారణంగానే టీడీపీతో మళ్ళీ బీజేపీ పొత్తు పెట్టుకుంది అనేది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం ఉందమ్మా, అందులో వాస్తవం ఉంది.
ఓకే సార్, అయితే మీరు ఎంపీగా కేంద్ర మంత్రిగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. విజయవాడకి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? అంటే ఒక రాజ్యసభ ఎంపీగా రాష్ట్రం మొత్తానికి ఇచ్చేస్తాం, మంత్రిగా దేశం మొత్తానికి ఇచ్చేస్తాం. విజయవాడలో జరిగిన డెవలప్మెంట్ ప్రతి దాంట్లో నా చెయ్యి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు, ముఖ్యంగా 18 వరకు జరిగిన ప్రతి డెవలప్మెంట్లోనూ కనకదుర్గం ఫ్లైఓవర్ కానీ, బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ అసలు వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే నేను అనేది తప్పు. అది 10 మంది అక్కడ వెంకయ్యనాయుడు గారు ఉండేవారు, వాళ్ళతో పాటు నేను డెఫినెట్గా ఒక మెయిన్ మెంబర్గా తిరిగాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి అనేక సమస్యలు, వాళ్ళ స్థాయికి వెళ్ళి నేను మాట్లాడలేను. అన్నిట్లో నా పాత్ర ఉందా లేదా అని అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి, పెద్దవారు వెంకయ్యనాయుడు గారు చెప్పాలి, అరుణ్ జైట్లీ గారు అంటే అన్ఫార్చునేట్గా లేరు, గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి అడగచ్చు, ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళొచ్చు, రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్ళి అడగచ్చు, ప్రకాష్ జవదేకర్ గారి దగ్గరికి వెళ్ళి అడగచ్చు, నరేంద్ర మోడీ గారిని కూడా అడగచ్చు ఉన్నవాళ్ళు. ఓకే సార్, మీ దృష్టిలో సంక్షేమం అభివృద్ధి అంటే ఏంటి? సంక్షేమం మన భారతదేశంలో ఇంకా కొన్ని డికేట్స్ చేయాలమ్మా. అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఒకటే చేయలేం, అప్పులు చేస్తూ చేయలేం. సంపద సృష్టించే విధంగా మనం అడుగులు వేయాలి, ప్రతి ఒక్కరి ఆదాయం పెంచే విధంగా చేయాలి. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకొని సంక్షేమం చేయాలి. సంక్షేమం అని ప్రజలకి ఇప్పుడు సంక్షేమానికి ఇప్పుడు మన మేనిఫెస్టో ప్రకారం సంక్షేమం ఏమీ విస్మరించాల, కానీ దాని వెనకమాల పెద్ద వ్యూహం ఉంది, ఎలా సంపద సృష్టించాలి, ఎలా ఆదాయం పెంచాలి. ఓకే సార్, మీ తరపున విజయవాడ వెస్ట్లో రాధా గారు, వంగవీటి రాధా గారు ప్రచారం చేస్తున్నారు. మీ గెలుపు బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారనే టాక్ నడుస్తుంది. ఆయన డెఫినెట్గా వన్ ఆఫ్ ది స్టార్ క్యాంపెయినర్లో ఉన్నారు. టీడీపీ వాళ్ళు పెట్టారు. ఆయన ఒక 2 రోజులే వచ్చారు. బాధ్యతలు పెడితే ఉండదు. నేను కదా ప్రైమ్ ఓవర్ని, 100 మంది చేస్తున్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు చాలామంది అందరూ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. బీజేపీ, జనసేన వాళ్ళు కూడా, జనసేన సైనికులు అయితే చాలా జోష్లో పనిచేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పులు కుప్పగా మారింది అనేది బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ అనేక సార్లు ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అవే సంక్షేమం మళ్ళీ మన ప్రభుత్వం వస్తే చేస్తారు అని కూడా చెప్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల కంటే ఇప్పుడు మనం మేనిఫెస్టో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి సంక్షేమం చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ కూటమి తరఫున సంక్షేమం ప్రజలకు అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కంటే ఈ కూటమి తరఫున ఇచ్చేవి మేనిఫెస్టోలో ఇంకెక్కువ ఉన్నాయి. కానీ ఆ డబ్బు సంపద ఎలా సృష్టించాలి, పోలవరం కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉత్పత్తి 25,000 కోట్లు పర్ ఇయర్ పెరుగుద్ది. అంటే వరల్డ్ బ్యాంక్ స్టాండర్డ్ కానీ IMF చెప్పేది దానికి 4 times GSDP పెరుగుద్ది. 4 times అంటే 1,00,000 కోట్లు, అంటే కన్వర్షన్ అవుతుంది. 1,00,000 కోట్లు అంటే యావరేజ్న 5 to 6% GST వస్తుంది. GSDP వేరు, GST అంటే ట్యాక్స్. 5-6 వేల కోట్లు ఇన్కమ్ పెరుగుద్ది. అంటే త్వరితగతిగా పోలవరం కంప్లీట్ చేపిస్తే, ఈరోజు అమిత్ షా గారు కూడా చెప్పారు, ఒక 1 year గ్యాప్లో 5-6 వేల కోట్లు పెరుగుద్ది. 5-6 వేల కోట్లు సంక్షేమం చేయొచ్చు. ఇట్లా అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈ కూటమి తరపున ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ కరెక్ట్గా చేసి ఈరోజు ఉన్నవాడికి చివరి దాకా వెళ్తుందా వెళ్ళలేదా, రేషన్ ఇంటికి సప్లై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారు, ఇంటికి ఇవ్వట్లా. దానికంటే బెటర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ లాజిస్టిక్స్లో, డెలివరీస్లో లీకేజ్ లేకుండా చేసే సిస్టమ్స్. ఆయుష్మాన్ భారత్ అని ఉంది హెల్త్లో, దాని నుంచి ప్రజలకి హెల్త్ కేర్ అంటున్నాం కానీ ఏం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సిక్ అయిపోతే హాస్పిటల్లో ఉంటే డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. హాస్పిటల్స్ అందరూ కూడా పేషెంట్స్ని తీసుకోవట్లా. దానికంటే మా అభిప్రాయం ప్రకారం సిక్నెస్ని ప్రివెంట్ చేసే విధంగా ప్రెడిక్ట్ చేసి సిటిజన్స్కి ట్రైన్ చేయాలి. సిక్నెస్ అనేది ఫస్ట్ అసలు ఐడెంటిఫై అవ్వగానే దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయటం, దాంతో ప్రొడక్టివిటీ పెరుగుద్ది. సో హెల్త్ కేర్లో అనేక స్కీమ్స్ చేయొచ్చు, ఎడ్యుకేషన్లో కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకేమో అసలు అవగాహన లేదు.
ఎంపరర్ అశోక్ ఏం చేశాడు అని అంటే, అశోక్ చక్రవర్తి ఏం చేశాడంటే, మరి మీరు చదువుకున్నారు లేదు నాకు తెలియదు కానీ ఇప్పటికి కూడా ఆయన రెజీమ్లో ప్రజల శ్రేయస్కోరం, ప్రజలకి నీడ రావడానికి మొక్కలు నాటించారు అని చదువుకున్నాం మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు 5 సంవత్సరాలంటే, మొక్కలు నరికారు, బిల్డింగ్లు పాల్గొట్టారు, అన్ని వర్గాల వారికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టారు అని ఒకటే ఉంది. సంక్షేమం కావాలి కావాలి కావాలి, అభివృద్ధి కూడా కావాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, అప్పుడే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్. సార్, ఈ రీసెంట్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మీరు కానీ పురంధేశ్వరి గారు కానీ అలాగే ఇంకొంతమంది సపోర్ట్ చేశారని సోషల్ మీడియాలో బాగా టాక్ నడుస్తుంది. రకరకాల వీడియోస్ అయితే ఫొటోస్ పెట్టి చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీని గురించి మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు ఆరిపోయే దీపం ఎలా ఇప్పుడు సముద్రంలో పడిపోతూ ఉంటే ఒక చిన్న పుల్ల దొరికినా పట్టుకుంటే బతుకుతామని ఉంటుంది. ఆ ప్రయత్నం ఆఖరిగా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ దొంగ పనులన్నీ. ఇప్పుడు మాజీ ఎంపీ ఎలాగైతే ప్రకాశం బ్యారేజ్ మా నాన్నగారు కట్టారని మేము అన్నామని ఇలాంటి పనులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక డెస్పరేషన్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి చేరటం. ఇక్కడ మరి రేపొద్దున అంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మోటాముళ్ళు సర్దుకొని పారిపోవాలి వీళ్ళందరూ. ఓకే సార్, ఇక రాజధానిలో టీడీపీ నేతలు భూములు ఎక్కువగా కొన్నందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల అంశం అనేది తెరపైకి తెచ్చారు అని వినిపిస్తోంది. దీనికి మీ కామెంట్? ఇప్పుడు 5 సంవత్సరాల్లో కనుక అది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేయలేకపోతే అతనంత అసమర్థుడు ఇంకోటి లేరు. ఇప్పుడు మన గులకరాయితో కొట్టించుకొని సెక్యూరిటీ లేదంటే, అతనికే సెక్యూరిటీ లేకపోతే ప్రజలకు సెక్యూరిటీ ఏమిస్తాడు? రాజధానిలో భూములు అనే విషయం అది కేవలం తెలివి తక్కువగా చేసింది. అది ఒట్టి రాజధాని కాదు, గ్రోత్ ఇంజన్. అక్కడ ఐటీ, బయోటెక్నాలజీ, యూనివర్సిటీస్, రీసెర్చ్ సెంటర్స్ ఎన్నో ప్లాన్ చేసాం అప్పుడు. అవన్నీ వచ్చుంటే యంగ్స్టర్స్కి ఈ పాటికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనేకం వచ్చాయి అక్కడ. దాన్ని మొత్తం కిల్ చేసేసి 3 ముక్కలాట ఆడి, అందుకే చెబుతున్నాను కదా 5 సంవత్సరాల్లో ఏమేమి నాశనం చేశాడు అంటే లిస్ట్ రాయాలి. నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు వచ్చే అమూల్యమైన అవకాశం ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని సరిగ్గా ఆలోచించకుండా కనుక ఓటు వేస్తే జరిగే నష్టం ఏంటంటే ఇది ఒక కేస్ స్టడీ. దానికి మీరు చెప్తున్నారు కదా, పేరు కూడా ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అన్న విషయంలోకి వస్తే రకరకాల మనుషులు. అతను కూడా విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉండడు, అతనిది బందర్ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. అనిల్ యాదవ్ గారు నెల్లూరు ఆయన వచ్చి నర్సరావుపేటలో చేస్తున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి వచ్చి నెల్లూరులో చేస్తున్నారు. జోగి రమేష్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. ఇట్లా అందరిది ఉంది. సో అర్థం లేని వితండవాదం అన్నమాట ఇవన్నీ. అంతకు మించి మీడియా వాళ్ళు కూడా ఇక టైం వేస్ట్ దానికి ఇవ్వటం. ఇప్పుడు వాళ్ళ కరపత్రానికి మీరు సమాధానం ఇచ్చుకుంటే వెళితే అన్ఎండింగ్. ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద మీరు పనిచేస్తే మంచిదని నా ఉచిత సలహా అది. ఓకే, రాష్ట్రంలో ఎలక్షన్స్ మీద అనేక సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. మీరు మీ తరపు నుంచి విజయవాడ వెస్ట్లో ఏమైనా సర్వే చేయించుకున్నారా? ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? నేను అసలు నాకు అది ఆ నమ్మకం లేదమ్మా. సర్వే వాళ్ళు చేసుకుంటారు. మనం ఇప్పుడున్న టైంలో చేయవలసిన పని ఇది. జూన్ 4న తెలుస్తుంది. ఈ సర్వేలో ఓడిపోతామని వచ్చింది అనుకోండి, అంటే రేపు నుంచి చేతులు కట్టుకుని కూర్చోం కదా. గెలుస్తామని వచ్చింది అనుకోండి, గెలిచే సర్టిఫికేట్ రాదు కదా. కాబట్టి నేను అంటే పార్టీలు చేపిస్తున్నాయో నాకు తెలియదు. నేను పర్సనల్గా అయితే దాని సర్వే జోలికి వెళ్ళలేదు. 1 సంవత్సరం ముందైతే అక్కడ అసలు ఏముంది, కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ప్రజలతో వాళ్ళ సమస్యలు కనుక్కోవటం అదంతా చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధ భూమిలో ఉండి మనం ఓడతాం, క్రికెట్ మ్యాచ్కి వెళ్తుంటే మనం ఓడతాం, ఇది బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లాగా ఉంటుంది అది. కాబట్టి నా మీద నాకు నమ్మకం చాలా ఎక్కువ. నా మీద నాకున్న నమ్మకంతో నేను కష్టపడి ప్రతి ఒక్కరిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళని సాటిస్ఫై చేస్తాను. వాడు అడిగే ప్రశ్నలు, ఇప్పుడు మీరు అడిగారు 2 ప్రశ్నలు, నేను సమాధానం చెబుతున్నా. విజయవాడ పశ్చిమ కూడా అలాగే చేస్తా ఉన్నా. గెలిచి తీరుతా గ్యారంటీగా నాకు నమ్మకం ఉంది. 175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ విల్ బి ది బెస్ట్
చేసే సమర్థత సామర్థ్యం నాకు ఉందని వల్లగుది చెప్పగలను. ఓకే సార్, మేము చూసినంత వరకు కూడా విజయవాడ వెస్ట్లో సృజనా చౌదరి గారు గెలవబోతున్నారని అయితే మేము కూడా నమ్ముతున్నాము. ఫైనల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే మీ ఫస్ట్ సంతకం దేని మీద పెడతారు? అంటే చాలా సమస్యలు ఉన్నాయి విజయవాడ వెస్ట్లో, ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఉంది. మీరు ఫస్ట్ సైన్ దేని మీద చేస్తారు? ఎమ్మెల్యేగా సంతకం పెడతా ఉండదమ్మా. ఎమ్మెల్యేగా రోడ్డు మీదకి వెళ్ళి పని చేయించాలి. ఒక సంతకం పెడితే అయిపోదు. ఎమ్మెల్యే 175లో ఒకటిని. కాబట్టి నేను ఇమీడియట్గా కొండ ప్రాంతం వాళ్ళకి, అంటే కొండ కింద వాళ్ళు కూడా అదే చెప్పారు, కొండ పైన వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నాయని, త్రాగునీటి సమస్య ఎలా సాల్వ్ చేయాలనే పని మీద పనిచేస్తాను. తర్వాత మంగళగిరి ఎయిమ్స్కి ఇక్కడ ఒక చిన్న అనుబంధ సంస్థ పెట్టించి ఈ పశ్చిమ నియోజకవర్గంలో వచ్చిన పేషెంట్స్ అందరినీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి, పేషెంట్స్ని క్యారీ చేయడానికి ఒక అంబులెన్స్ లాంటి ఏర్పాటు అయితే ఇమ్మీడియట్గా చేయాలనేది నా ఉద్దేశం. ఎమ్మెల్యేగా నేను ఇమ్మీడియట్గా సొంతంగా చేయించగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు, చాలా విషయాలు చెప్పినందుకు కూడా, అలాగే ఈసారి ఎమ్మెల్యేగా అయితే మీరు గెలుపొంది ఇక్కడ అభివృద్ధి చేయాలి విజయవాడ వెస్ట్లో అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.